All of you, good evening, ma. Hi, children. All of you, good evening. So these are the concepts learned so far: heat, temperature, thermal equilibrium, specific heat, Q is equal to ms delta T, applications of specific heat, method of mixtures, determination of specific heat of solid. So ఇప్పటి వరకు మనము ఈ టాపిక్స్ నేర్చుకున్నాము. అదేవిధంగా ఎవాపరేషన్, కండెన్సేషన్ వరకు నేర్చుకున్నాము. సో రిమైనింగ్ హ్యూమిడిటీ, డ్యూయల్ ఫాగ్, బాయిలింగ్, latent heat of vaporization, melting, and latent heat of fusion, finally freezing. So ikkadto manaku chapter complete avutundi. By heating, solid changes into liquid, this is called melting. By heating, liquid changes into gas, this is called evaporation. So by cooling, gas changes into liquid, this is condensation. Again, by cooling liquid into solid, this is called freezing. Solid directly change into gaseous state, this is sublimation. Gas directly changes into solid, this is called deposition. మనము ఎక్కడైనా మీరు హోటల్స్కి అలా వెళ్ళినప్పుడు బాత్రూమ్స్లో ఈ విధంగా మిర్రర్స్, గ్లాసెస్ సెట్ చేసి ఉంటారు 5-స్టార్ హోటల్స్లో. అక్కడ స్నానం చేసిన తర్వాత మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఆ మిర్రర్ మీద ఈ విధంగా డ్రాప్లెట్స్ అంతా ఫామ్ అయిపోతాయి. మనం స్నానం చేసి రూమ్లో నుంచి బయట వస్తే ఎలా ఉంటుందంటే, బయట చాలా కూల్గా బాగుంటుంది, లోపల చాలా ఉక్కపోతగా అనిపిస్తుంది. అదే కూల్ వాటర్ చేస్తే కూడా అక్కడ మనకు ఉక్కపోతగా అనిపిస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? సో దీనికి రీజన్ ఏమి? దీనికి రీజన్ మనకు హ్యూమిడిటీ. సో వాటర్ వేపర్ అనేది గాలిలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పొలాలకి నీళ్ళు వేయడము లేదా బట్టలు ఆరేస్తాము, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ అంతా ఏమవుతుంది? ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది? అది గాలిలోకి వెళ్తుంది. సో ఈ గాలిలో ఉన్నటువంటి వాటర్ వేపర్నే మనము హ్యూమిడిటీ అంటాము. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. కండెన్సేషన్ చూసేటప్పుడు చూసాం, బాటిల్ అలా టేబుల్ మీద పెట్టినప్పుడు, ఫ్రిడ్జ్లో నుంచి బాటిల్ తీసి పెట్టేప్పుడు దాని చుట్టూ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవడం చూసాం. సో ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పారు? అట్మాస్ఫియర్లో నుంచి వచ్చిందని చెప్పారు. సో అట్మాస్ఫియర్లోకి వాటర్ ఎలా వస్తుంది? డ్యూ టు ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ పాండ్స్, రివర్స్, ఓషన్స్, ల్యాండ్స్. సో దీస్ ఆర్ ద సోర్సెస్. అండ్ ఆల్సో ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది. సో అందువల్ల అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఇది వాటర్ వేపర్. సో ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ ద హ్యూమిడిటీ. సో ఇది చూడండి మీరు, ఇక్కడ ఉదయాన్నే మనము చలికాలంలో లేచి బయట వెళ్ళినట్టయితే గ్రాస్ మీద ఇలా వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి, చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఈ విధంగా. సో ఇక్కడ వాటర్ డ్రాప్లెట్ షేప్ కూడా చూడండి, స్పెరికల్లో ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యాయి. ఎందుకు, ఎక్కడి నుంచి వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యాయి? సో వాటర్లో ఉన్నటువంటి ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ అది. ఓకే, డ్యూరింగ్ వింటర్ నైట్స్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ గోస్ డౌన్. ద సర్ఫేస్ ఆఫ్ విండో పేన్స్, flower, grass, etc. become still colder. The air near them becomes saturated with vapor and condensation begins. The water droplets condensed on such surfaces are known as dew. Dew is nothing but condensation of water vapor. So winter season లో నైట్ టెంపరేచరు 10 degrees, బిలో 10 degrees కూడా పడిపోతుంది. అలా ఎప్పుడైతే టెంపరేచర్ బాగా డౌన్ అవుతుందో ఈ వాటర్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ వేపరు ఆ గ్రాస్ ఇవి చల్లగా అయిపోయి ఉంటాయి. వాటిని తాకినప్పుడు అవి కండెన్స్ అయ్యి ఆ వేపర్ అనేది డ్రాప్లెట్గా చేంజ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి,
ఇదొక రకంగా ఉదయాన్నే మనకు వాటర్ పైన ఇలా రావడము ఇది కనబడుతుంది. ఎప్పుడైనా చలికాలం ఈస్టర్న్ మండల్ వెస్టర్న్ మండల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని. సో వెస్టర్న్ మండల్స్ పలమనేరు, కుప్పము, మదనపల్లి ఈ సైడ్లో వెళ్ళినట్టయితే మనము వింటర్ సీజన్లో మార్నింగ్ అప్ టు 8, 9 వరకు కూడా రోడ్లు ఈ విధంగా కనబడతాయి. కనీసం పక్కన ఉండేటివి కూడా మనకు కనిపించవు. అదేవిధంగా ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి, ట్రైన్స్ డిలే అవుతున్నాయని న్యూస్ వింటుంటాం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో ఇదంతా కూడా కొంత స్నోలాగా, మంచు అంటాము, ఈ విధంగా స్నోలాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. అందువల్ల మనకు విజిబిలిటీ అనేది ఉండదు. దీన్నే మనం ఫాగ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఫాగ్. If the temperature falls further, the whole atmosphere in that region contains a large amount of vapor. So the water molecules present in vapor condense on the dust particles in air and form small droplets of water. These droplets keep floating in the air and form a thick mist which restrict visibility. This thick mist is called fog. Dew ki fog ki difference అర్థమైంది కదమ్మా. డ్యూ అంటే నైట్ టైమ్స్లో మన రూమ్ టెంపరేచర్ తగ్గిపోతుంది. అప్పుడు బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి ఈ గ్లాసెస్కి వీటికి తగిలినప్పుడు వాటర్ కండెన్స్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఫాగ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాటర్ వేపర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్, దాంతోపాటు వాటర్ మనకి అట్మాస్ఫియర్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఈ డస్ట్ పార్టికల్స్ అక్కడేమవుతుందంటే అక్కడే కండెన్స్ అయిపోతాయి. ఇక్కడ వచ్చి దేన్నో తాకడం కాకుండా ఎయిర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్ చుట్టూనే వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి చేరి అక్కడే కండెన్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఒక యాక్టివిటీ చూద్దామమ్మా. నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్ని స్టవ్ మీద ఉంచి కొంత టెంపరేచర్ వరకు దీన్ని హీట్ చేద్దాం. సో వాటర్ని దాంట్లో తీసుకుని హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, థర్మామీటర్ ఉంచాం పైన. సో రీడింగ్స్ని 2 minutes రీడింగ్ నోట్ చేసుకుంటా ఉంటే టెంపరేచర్ ఏమవుతూ ఉంటుందమ్మా? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఎంత వరకు ఇంక్రీజ్ అవుతుంది? వెరీ గుడ్, 100 degrees Celsius వరకు. మరి 100 నుంచి ఎందుకు? 100 నుంచి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees centigrade. సో మనం ఇచ్చినటువంటి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 100కి వచ్చేసరికి అక్కడ ఆగిపోతుంది. అప్పుడు అంటే ఎవాపరేషన్ అనేది స్టార్టింగ్ 20-30 degrees నుంచే జరుగుతూ ఉంటుంది. కానీ 100కి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా ఎవాపరేట్. వాటర్ అంటేనే దట్ మీన్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్, ద మిక్సింగ్ ఆఫ్ 2 atoms ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 atom ఆఫ్ ఆక్సిజన్. H2O మీన్స్ 2 atoms ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 atom ఆఫ్ ఆక్సిజన్. సో అక్కడ కుక్కర్లో త్వరగా ఉడికిపోతుంది. అంటే అక్కడ ప్రెషర్ హై టెంపరేచర్ ఉండడం వలన అలా జరుగుతుంది. సో ఓకే, ఇప్పుడు ఈ టెంపరేచర్ చూశారు కదా. టేక్ ఏ బౌల్ విత్ బాయిల్ చేసామంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద బాయిలింగ్. ఓకే, సో బాయిలింగ్ అంటే వేరే ఏం లేదు, జస్ట్ సో వాటర్ టెంపరేచర్. డిడ్ యూ సీ ద వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అంటే ఎస్ అంటాము. డస్ ద టెంపరేచర్ రైజ్ కంటిన్యూస్లీ? నో, ఇట్ స్టాప్స్ అట్ 100 degrees centigrade అని చెప్తాం. వెన్ డస్ ద రైజ్ ఇన్ టెంపరేచర్ వాటర్ స్టాప్స్? 100 degrees temperature. సో 100 degrees, no further rise of temperature of water is seen. So next, we also observe lot of bubbling at surface of water at 100 degrees. 100 degrees వద్ద వాటర్ అనేది బాగా బబుల్ అవుతుంది. ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాస్ మాలిక్యూల్స్ విల్ ఎవాపరేట్. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ బాయిలింగ్ ఆఫ్ వాటర్. ఓకే, మీరు ఇండస్ట్రీలో కానీ ఫ్యాక్టరీలో, చెరుకు ఫ్యాక్టరీ, షుగర్ ఇటువంటి చూస్తే బాయిలర్స్ అని ఉంటాయి. మనం పంపించేటటువంటి షుగర్ కేన్ని వాళ్ళు లిక్విడ్గా చేసి దాన్ని బాయిలర్స్లో బాగా హీట్ చేస్తే ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి అది క్రిస్టల్గా, షుగర్ క్రిస్టల్గా మనకు వస్తుంది. Boiling is a process in which the liquid phase changes to gaseous phase at a constant temperature at a given pressure. So evaporation ki boiling ki difference చూడండి. ఇక్కడ evaporation అనేది it takes at any temperature. Evaporation will takes at any temperature, but boiling takes at a certain temperature. Okay,
సో దిస్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్. హీట్ ఎనర్జీ ఇస్తున్నాం, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా మనం హీట్ ఎనర్జీ ఇస్తూనే ఉన్నాము. సో మరి ఈ హీట్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? సో దిస్ హీట్ ఎనర్జీ ఈజ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బిట్. మనం హీట్ ఇచ్చినప్పుడు ఏమైంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, మరి 100కి వచ్చినప్పుడు ఆగిపోయింది. ఆగిపోయిందంటే అక్కడ ఏం జరుగుతుందమ్మా? సో అక్కడ లిక్విడ్ నుంచి గ్యాసెస్ స్టేట్కు చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లిక్విడ్ వేపర్ అవుతుంది. సో కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, లిక్విడ్ వేపర్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఓకే. The heat energy required to change 1 gram of liquid to gas at constant temperature is called latent heat of vaporization. 1 గ్రామ్ లిక్విడ్, సో ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లో ఎంత 1 గ్రామ్ లిక్విడ్ని తీసుకుని దాన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలనుకో, సో దట్ ఈస్ కాల్డ్ ద లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంట. ఓకే. సో హియర్ కన్సిడర్ ఏ liquid of mass m that requires heat energy of q calories to change from its state from liquid phase to gaseous phase. The latent heat of vaporization is q by m. Q by m. So latent heat of vaporization is denoted by the letter L. CGS units calorie per gram. అంటే ఇక్కడ q by m కదమ్మా, q కు CGS units calorie, m కు గ్రామ్. SI units joule per kg. ఇక్కడ joule per kg. Okay. The boiling point of water at constant atmospheric pressure, ATM, means, so here మన physics లో ATM అంటే atmospheric pressure. Okay. So the 1 ATM 100 degree centigrade or 373 Kelvin. అంటే యాక్చువల్గా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 273 కెల్విన్ చెప్పుకున్నాము. సో 100 degrees అన్నప్పుడు ప్లస్ 273, దట్ మీన్స్ 373 Kelvin. అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ 540 calorie per gram. సో ఇంపార్టెంట్ బిట్ అమ్మా ఇది. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ 540. ఓకే. సో ఇవి ఎక్కడో చూసినట్టున్నాయి, ఏంటివి చెప్పగలరా? హిమాలయ మౌంటైన్ సార్. ఓకే. హిమాలయ మౌంటైన్ సార్. ఓకే. మన భారతదేశంలో జీవనది ఏది? ఇక్కడ హిమాలయాస్. సో ద గ్యాంగాస్, దీన్ని ఏమంటామంటే గంగా నది జీవనది అంటాం. జీవనది అంటే ఏం లేదు, మనకు 365 days వాటర్ ఉంటుందమ్మా గంగా నదిలో. మన దగ్గర అయితే వర్షాలు పడినప్పుడు నదుల్లో వాటర్ ఉంటుంది, కానీ అక్కడ 365 days ఉండడానికి కారణం ఏంటంటే సమ్మర్లో హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్నో మంచు కరగడం వల్ల అప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది. మామూలు టైంలో వర్షాలు వస్తే అది మామూలుగా ఎటు వాటర్ వస్తుంది. సో ఈ విధంగా దిస్ ఈజ్ ద ఐస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఐస్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. సో మనకు నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నాయి, పోలార్ రీజియన్స్ తెలుసు. సో ఇగ్లూస్ ఉంటారు నేర్చుకున్నాం, అక్కడ కూడా మొత్తము మంచంతా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయితే ఆ మంచంతా కరిగి మనకు మన భూమి మీదకి రావడం ఇవన్నీ కూడా చెప్పుకుంటాం, మీరు సోషల్లో నేర్చుకుంటారు. సో ఇక్కడ ఐస్ అనేది ఏమవుతుందంటే టెంపరేచర్ ఇస్తే మనము కరుగుతుంది. సో ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసిన వెంటనే ఏమవుతుంది, ఐస్ ఇలా మనకు వాటర్గా, అంటే బయట ఉన్నటువంటి వాటర్తో అట్మాస్ఫియర్తో అనేది కరిగిపోవడము చూస్తాం మనం. సో ఇప్పుడు మీరు ఈ వాటర్ను ఒక స్టవ్ మీద నుంచి హీట్ చేసామంటే ఈ ఐస్ క్యూబ్స్ అంతా కూడా మనకు వాటర్గా మారడం చూడవచ్చు. మరి మనం ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత వాటర్ ఇస్తే టెంపరేచర్ ఫస్ట్లో 0, 1, 2 అలా పెరుగుతూ ఉంటుంది. ఇది టెంపరేచర్ కంటిన్యూగా పెరుగుతుందా లేదా ఆగుతుందా? టెంపరేచర్ అనేది కంటిన్యూగా పెరుగుతుందా లేదా ఎక్కడన్నా ఆగుతుందా? 100 degrees వరకే ఉంటుంది సార్, తర్వాత ఆగిపోతుంది.
ఓకే, సార్ 100 degrees వరకు ఉంది. వెరీ గుడ్. వినండి. సో ఇది 4 degrees వరకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుందమ్మా. 4 degrees దగ్గర టెంపరేచర్ పెరగదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 4 degrees దగ్గర టెంపరేచర్ అనేది పెరగకుండా అలానే ఉండిపోతుంది. ఎందుకంటే ఆ 4 degrees సెంటిగ్రేడ్ వద్ద ఈ ఐస్ నువ్వు ఇచ్చేటటువంటి ఇక్కడ హీట్ అంతా కూడా ఐస్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంటుంది, అంతేగాని టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వదు. సో ఆ 4 degrees టెంపరేచర్ వద్ద మనకు ఐస్ పూర్తిగా వాటర్గా కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది వాటర్కు ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ద హీట్ ఎనర్జీ సప్లైడ్ టు this internal energy of the molecules of the ice. So it increase the internal energy of molecules, weaken the bonds. సో ఆ ఇచ్చేటటువంటి ఎనర్జీ అంతా ఏమవుతుందంటే H2Oని హెచ్గా ఓగా డివైడ్ చేయడానికి, అంటే ఆ బాండ్స్ వాటి మధ్య ఉన్నటువంటి బాండ్స్ని డివైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వై ద ఐస్ బికమ్స్ వాటర్. సో దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ 0 degrees అంటాము, కానీ 0 to 4 degrees మధ్యలో ఇది మనకు జరుగుతుంది. సో దిస్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 degrees centigrade or 273 Kelvin. This process of converting solid into liquid is called the melting. Okay, so the temperature of the ice does not change during the melting because the heat energy given to the ice is totally utilized in breaking the bonds between the water molecules. ఐస్ కరిగేటప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ కాదు, నువ్వు ఇచ్చినటువంటి టెంపరేచర్ అంతా కూడా అక్కడ బాండ్స్ బ్రేక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, హౌ మచ్ హీట్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ ఐస్ టు లిక్విడ్. 1 gram ఐస్ను లిక్విడ్గా మార్చాలంటే మనకు ఎంత టెంపరేచర్ కావాలి? ఇంతకుముందు 1 gram వాటర్ను వేపర్గా మార్చాలంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు 1 gram ఐస్ను వాటర్గా మార్చాలంటే ఎంత కావాలో చూద్దాం. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. 1 gram సాలిడ్ను లిక్విడ్గా వాటర్గా, ఇక్కడ మనం ఐస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1 gram ఐస్ను వాటర్గా చేంజ్ చేయాలంటే ఎంత ఎనర్జీ, హీట్ ఎనర్జీ కావాలో దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాము. ఓకే, ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో ఇక్కడ కన్సిడర్ ఏ సాలిడ్ ఆఫ్ మాస్ m, లెట్ హీట్ ఎనర్జీ Q be required to change it from the solid phase to liquid phase. The heat required to change 1 gram of solid into liquid is Q by M. Okay, latent heat of fusion ante L is equal to Q by M రాస్తాము. So the value of latent of fusion of ice is 80 calorie per gram. Latent heat of vaporization 540. Latent heat of fusion of ice is 80 calorie per gram. So ఈ రెండు బిట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫ్రీజింగ్. సో మీరు కొబ్బరి నూనె చూసుంటారు, అమ్మ మనం కొబ్బరి నూనె పెట్టుకుంటాము. వింటర్ సీజన్లో అయితే డబ్బాలో ఉన్నటువంటి కొబ్బరి నూనె మొత్తం కూడా గడ్డగట్టిపోయి ఉంటుంది. అదేవిధంగా నెయ్యి డబ్బాల్లో ఉన్నటువంటి నెయ్యి గడ్డగట్టి ఉంటుంది. మనం వేసుకోవాలంటే, అంటే నెయ్యి అనేది తక్కువ టెంపరేచర్ వద్దనే, ఇప్పుడు వాటర్ ఫ్రీజ్ అవ్వాలంటే 0 degrees కావాలి, కానీ నెయ్యికి అయితే 20 degrees 15 degrees దగ్గర అది ఫ్రీజ్ అయిపోతుంది. సో ఈ విధంగా తక్కువ టెంపరేచర్ వద్దే గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఫ్రీజ్ అయిపోతాయి. సో దాన్ని కాసేపు ఎండలో ఉంచితే మళ్ళీ లిక్విడ్కి వస్తుంది, మనం యూజ్ చేసుకుంటాం. సో అదేవిధంగా వాటర్ రిఫ్రిజిరేటర్లో పెడితే ఏమవుతుందంటే ఫ్రీజ్ అయిపోతుంది. లిక్విడ్ నుంచి సాలిడ్కి ఎలా మారుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక స్మాల్ బాటిల్ తీసుకుందాం. ఈ బాటిల్ను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం. ఈ బాటిల్లో ఏం చేయాలంటే ఫుల్గా గ్యాస్ అనేది లేకుండా పూర్తిగా మనము ఫిల్ చేసి కప్పు టైట్ చేసి కన్నా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ఈ బాటిల్ ఏం జరుగుతుందో చెప్పగలరా అమ్మా? ఒకసారి ఈ బాటిల్ నిండా వాటర్ పోసాను, అది గ్లాస్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ కాదు. సో దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? వాటర్ అంతా కూడా
ఫ్రీజ్ అవుతుంది సార్. ఐస్ అయిపోతుంది. ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అవుతుంది ఓకే, ఫ్రీజ్ అయ్యి ఏం జరుగుతుందంటే బాటిల్ బ్రోకన్ అయిపోతుంది, బాటిల్ పగిలిపోతుంది. ఎందుకంటే వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ, ఐస్ యొక్క డెన్సిటీ తక్కువ. సో ఎప్పుడైతే మనం ఆ బాటిల్ అక్కడ పెట్టామో వాటర్ ఐస్గా చేంజ్ అవుతుంది. సో దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ నీకు స్పేస్ లేదు కాబట్టి బాటిల్ అనేది పగిలిపోతుంది.